నెహ్రూ పిఎం సీట్ ఎక్కాక 1954లో వక్ఫ్ యాక్ట్ అనే ఒక బిల్ పాస్ చేశాడు. ఆ యాక్ట్ ఉద్దేశం ఏంటంటే, ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ఉన్నారు కదా, అలా ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళిపోయిన ముస్లిమ్స్ తాలూకు ఆస్తులు, భూములు ఇండియాలో ఉండిపోయిన ముస్లిమ్స్కి మాత్రమే చెందాలి. గవర్నమెంట్కి కానీ హిందూస్కి కానీ ఈ భూముల మీద ఎలాంటి హక్కు ఉండకూడదని నెహ్రూ గవర్నమెంట్ చేసిన తీర్మానమే ఈ వక్ఫ్ యాక్ట్. ఆ వక్ఫ్ యాక్ట్ ద్వారా ఇండియా వదిలి వెళ్ళిన ముస్లిం భూముల్ని ఇక్కడున్న ముస్లిమ్సే స్వాధీనం చేసుకునే రైట్స్ ఇస్తూ వక్ఫ్ బోర్డ్ అనే ముస్లిం బోర్డ్ని తయారు చేశాడు మన నెహ్రూ తాత బతుకుంటే నాకు విషయం అడగాలని ఉంది. అసలు నువ్వు దేశాన్ని ముక్కలు చేసి పాకిస్తాన్ ఇచ్చిందే ముస్లిం వాళ్ళకు సొంత భూమి, సొంత దేశం కావాలని డిమాండ్ చేశారని కదా. మరి హిందూ దేశం నుండి కొంత భూమిని తీసి ముస్లిమ్స్కి ఇంకో దేశం ఇచ్చేశాక మళ్ళీ హిందూ దేశం లోపల కూడా వెళ్ళిపోయిన ముస్లిం భూములు ఉండిపోయిన ముస్లిమ్స్కే ఇస్తూ వక్ఫ్ యాక్ట్ చేసావేంటి? పాకిస్తాన్ ఏమైనా అక్కడ నుండి ఇండియా వచ్చేసిన హిందూ భూములు హిందువులకే చెందాలని హిందూ బిల్ ఏమైనా పాస్ చేసిందా? ఆ దేశానికి లేని దురద మన దేశానికి దేనికి తాత? అక్కడ నుండి వచ్చేసిన హిందువుల భూములు ముస్లింలకే సొంతం, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ముస్లిం భూములు ముస్లింలకే సొంతం అంటే ఏంటి దీని అర్థం? బ్రిటిష్ వాడు దేశం బయట ఒక పాకిస్తాన్ పెడితే నెహ్రూ దేశం లోపల ఇంకో పాకిస్తాన్ పెట్టాడు. దీని అర్థం స్వాతంత్రం తర్వాత పుట్టింది ఒక్క పాకిస్తాన్ కాదు, 2 పాకిస్తాన్లు. February 13, 2025 దేశానికి పట్టిన దరిద్రానికి మోదీ గవర్నమెంట్ గుడ్ బై కిస్ ఇచ్చిన రోజు. దేశం దుమ్ములైపోయి బిల్ ఒకటి రాజ్యసభలో పాస్ అయింది, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్. దేశానికి మోదీ సర్కార్ ఇచ్చిన ప్రేమ కానుకగా చరిత్ర పేజీల్లో పదిలమైంది.